వందనములు. ఈరోజు మరో దేవుని వాక్యంతో మీ ముందుకు వస్తున్న మీ సత్యవతమును. నిర్గమాకాండము 23వ అధ్యాయము 1 నుండి 5వ వచనం వరకు. లేని వార్తను పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు, దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడించవద్దు, న్యాయమును త్రిప్పివేయుటకు సమూహంతో చేరి వాద్యములో సాక్ష్యము పలుకకూడదు. వాద్యమాడువాడు భేదవాడైనను వాని ఎడల పక్షపాతముగా ఉండకూడదు. నీ శత్రువుని ఎద్దైనను గాడిదైనను తప్పిపోతుండగా అది నీకు కనబడిన ఎడల అగత్యముగా దాన్ని తోలుకొని వచ్చి వానికి అప్పగింపవలను. నీవు నీ పగవాని గాడిద బరువు కింద పడి ఉండేటి చూసి దాని నుండి తప్పింపక ఉంటుందని నీవు అనుకునినను అగత్యముగా వానితో కలిసి దాన్ని విడిపింపవలను. ఆమె మరో దేవుని వాక్యంతో రేపు మీ ముందు ఉంటాను. అందరికీ శుభరాత్రి. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు కృప, కాపుదల, రక్షణ, ఆశీర్వాదం మనందరికీ ఇప్పుడు పరీక్షకు సిద్ధపడుతున్న ప్రతి